మ్యాచో స్టార్ గోపీచంద్ గారు అయితే కమ్బ్యాక్ మూవీ కోసం చాలా ఎగరగా వెయిట్ చేస్తున్నారు. ఆయన ఫ్యాన్స్ అంతా కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్తో ఆయన నెక్స్ట్ మూవీ మీద అయితే ఉన్నారు. ఆయన నుంచి చాలా కామెడీ మూవీస్ అవన్నీ కూడా రీసెంట్ టైమ్స్లో వచ్చాయి, కానీ ఒక మాసివ్ కమర్షియల్ హిట్ కోసం అయితే చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అందులో నేను కూడా ఒకరిని. అయితే రీసెంట్గా ఆయన యాక్ట్ చేస్తున్న మూవీ సంబంధించి అయితే లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది. అదే భీమా మూవీ. ఆ మూవీ సోషియో ఫ్యాంటసీ కమర్షియల్ మూవీగా ఉండబోతుందని ఇండస్ట్రీ వర్గాలు అయితే చాలా రోజుల నుంచి వినిపిస్తున్నమాట. ఇప్పుడైతే దానికి సంబంధించిన లేటెస్ట్ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. మనమైతే ఫస్ట్ ఇలా ట్రైలర్ చూసేసి ఆ ట్రైలర్లో నిజంగానే సోషియో ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఏమున్నాయి, ఆ ట్రైలర్ ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అయిందా, ఇప్పుడున్న సినీ ప్రేమికులకి అది ఒప్పించగలుగుతుందా అనేది అయితే మనమైతే వెళ్ళేసి ట్రైలర్ అయితే రివ్యూ చేద్దాం. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు నవీన్ చెన్నూరి. లక్ష్మీ రాధామోహన్ బ్యాక్గ్రౌండ్. ఓ అగోరాస్. ఓ టెంపుల్ బ్యాక్డ్రాప్. శ్రీ మహావిష్ణుని 6వ అవతారం పరశురాముడు తన గండ్రగొడ్డలితో అనంత సాగరాన్ని వెనక్కి పంపి ఒక అద్భుతమైన నేలని సృష్టించాడు. అదే పరశురాముడి క్షేత్రం. అక్కడ ఆ పరశివుడే కొలువయ్యాడు. కొందరు రాక్షసులు తమ అహంకారంతో విర్రవీగుతున్నప్పుడు వాళ్ళ అంతు కోరి త్రినేత్రుడే కాలనేత్రుడై కరుణే చూపని ఓ బ్రహ్మ రాక్షసుడిని పంపాడు. నేను ఊచకోత మొదలు పెడితే ఈ ఊర్లో శ్మశానం కూడా సరిపోతున్నా కోడక్క. డైలాగ్స్ బ్యాక్గ్రౌండ్ పరశురాముడు గొడ్డలాది. నైస్. ఓ నైస్. భీమా. భీమా on this Mahashivratri March 8th. Nice. ట్రైలర్లో మాత్రం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చంపేశారు భయ్య రవి బస్రూర్. అండ్ మ్యాచో స్టార్ గారు అయితే సరికొత్త లుక్లో చాలా డిఫరెంట్గా కనిపిస్తున్నారు. ఆయనకి సూట్ అయిన పోలీస్ క్యారెక్టర్ ఈసారి చూస్ చేసుకున్నారు. అయితే ఈ మూవీ మొత్తం కంప్లీట్గా సోషియో ఫ్యాంటసీ ఎలిమెంట్స్లో ఉండబోతుంది. మొత్తానికి అయితే ఒక పరశురామ క్షేత్రానికి సంబంధించి ఆ బ్యాక్డ్రాప్ని అయితే తీసుకున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం పరశురాముడికి సంబంధించినటువంటి ఆ గండ్ర గొడ్డలి కూడా అక్కడక్కడ రెఫరెన్స్లు చేశారు. అయితే ఇది ఏ విధంగా ఉండబోతుందని అయితే మనమైతే చూడాలి. అంటే ఆ కాన్సెప్ట్ పరశురామ ఆ అగ్రెషన్ని, ఆ కోపాన్ని, ఆ కాన్సెప్ట్ని తీసుకుని అదొక పోలీస్ ఆఫీసర్లో పెట్టి అలా డ్రైవ్ చేసుకుంటూ వచ్చినట్లుగా కూడా అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఈ కొంచెం సోషియో ఫ్యాంటసీ ఎలిమెంట్స్ అయితే ఎక్కువగానే ఉన్నట్టు అనిపిస్తుంది. అండ్ మ్యాచో స్టార్ గారి లుక్ అయితే ఫ్యాంటాస్టిక్. ఆయన ఈ మూవీ అయితే చాలా ప్రామిసింగ్ ఉండబోతుంది. అండ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా అంటే ఇది డైరెక్ట్గా లీనియర్ స్క్రీన్ ప్లే కాకుండా ట్రైలర్ని అయితే చాలా ఇంట్రెస్టింగ్గా చూపించడానికి అయితే ట్రై చేశారు. అంటే కాన్సెప్ట్ ఉంది అని అనిపించాలి, అట్ ద సేమ్ టైం ఏంటి అనేది క్లియర్గా అర్థం అవ్వకూడదు. ఖచ్చితంగా మూవీని అయితే చూడడానికి జనాలను అయితే మోటివేట్ చేసే ట్రైలర్గా అనిపిస్తుంది. అండ్ అనవసరమైన ఎలివేషన్లు, అనవసరమైన సీన్లు అయితే ఇందులో లేవు. చూపించిన ప్రతి ఎలివేషన్ కూడా ఒక నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే మనకి అందిస్తుంది. మొత్తానికి అయితే మ్యాచో స్టార్ గారు అయితే చూస్తుంటే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేలాగా అనిపిస్తున్నారు. చూడాలి. ఈ భీమా మూవీ మహాశివరాత్రి రోజు మార్చి 8న అయితే రిలీజ్ అవబోతుంది. సోషియో ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఆడియన్స్ చాలా బాగా లైక్ చేస్తున్నారు కాబట్టి ఈ మూవీ కూడా ఖచ్చితంగా హిట్ అవ్వబోతుంది. రీసెంట్ టైమ్స్లో చూసుకుంటే కార్తికేయ 2 హిట్ అయింది, అదేవిధంగా హనుమాన్ కూడా చాలా హిట్ అయింది. అలాగే ఈ భీమా మూవీ కూడా బ్లాక్ బస్టర్ హిట్గా నిలబోతున్నట్టుగా అయితే అనిపిస్తుంది. చూడాలి. మార్చి 8న అయితే మనం మూవీ చూసి ఆ రోజైతే రివ్యూ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ నవీన్ చెన్నూరి ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.